సో మీరు కెప్టెన్‌గా వర్క్ చేశారు. ఎస్. దాదాపుగా 12 సంవత్సరాల మీ సర్వీస్? 13-14 ఇయర్స్ సేల్ చేశానండి. ఫ్రమ్ Yeah. కెడెట్ టు కెప్టెన్. కెడెట్ టు కెప్టెన్. సో ఈ జర్నీలో మీకు ఈ సెయిలింగ్ జర్నీలో మీకు లైఫ్ ఏం నేర్పించింది? డిఫరెంట్ థింగ్స్ అండి. అంటే డిఫరెంట్ స్టేజెస్లో. ఫస్ట్ స్టేజ్ కెడెట్షిప్ వెళ్ళినప్పుడు, అంటే నేను యాక్చువల్గా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎంసీఏ ఇన్ హైదరాబాద్ భద్రికా కాలేజ్లో జాయిన్ అయిపోయాను. 1 month చేశాను. దాని తర్వాత ఐ గాట్ అ షిప్పింగ్ లెటర్. ఐ ఓన్లీ సా దట్ ఓకే ఇక్కడేమో జాబు, ఇదేమో ఇంకా చదవాలి అనే దాంట్లో ఐ టుక్ అప్ రోల్. ఐ డి నాట్ హ్యావ్ ఎన్ ఐడియా. మా ఫ్యామిలీలో ఎవరు లేరు షిప్పింగ్ బ్యాక్గ్రౌండ్లో. నేను అన్ని ఎంట్రన్స్లు రాస్తా, ఇది కూడా రాసేసాను. ఏ ఇయర్లో మీరు రాసింది? 95 అండి. అసలు ఆ టైంకి ఎవరికి తెలియదు అసలు కెరియర్ గురించి ఎక్కువ తెలియదు. ఓన్లీ థింగ్ ఏంటంటే పేపర్లో ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ చూసి ఎంట్రన్స్ రాసేసాను. బాంబేలో ఎగ్జామ్ ఉండింది, రాసేసాను. అండ్ ఐ గాట్ selected out of 80,000 people. I got selected. Now I said, okay, I got a job, so let me take the job. First time when I went as a cadet on ship, the first job they gave me to clean toilets. You can imagine living in Hyderabad so many years. మన ఇంట్లో పనులే సరిగ్గా ఎక్కువ చేయని వాళ్ళని నాకు సడన్గా వచ్చేసి ఒక బ్రూమ్ స్టిక్ ఇచ్చేసి టాయిలెట్స్ క్లీన్ చేయాలి అనేది. బట్ దెన్ ఐ రియలైజ్డ్ వేర్ because the only reason I did not quit that, because that was my decision to go. Okay. It was never forced onto me. If it was my parents' decision, then I couldn't forget it. So I couldn't start in a journey. Then the next level exams ichanu. I went into chief officer, where I saw leadership. Because I had to lead a team of 20-30 people, leadership. Akkada oka stage. Then the final stage as a captain has taught me a lot. ఓకే. అంటే టు బీ రెస్పాన్సిబుల్. నేను కెడెట్లో జాయిన్ అయినప్పుడు వి డిడ్ నాట్ హ్యావ్ కమ్యూనికేషన్. వాట్ ఎవర్ కమ్యూనికేషన్ వీ హ్యావ్ ఇస్ బై వన్ వే వాకీ టాకీ లాగా ఉండేది. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ద షిప్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండ్ క్యాప్టెన్ ఈజ్ ఆర్ కైండ్ ఆఫ్ పర్సన్ టు గో టు. మనకి షిప్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ captain had no one to ask. He had to take decisions. Okay. So decision making anedi okati nechukunna andi chaala. Then second thing is that in whatever situation the team comes first. And వాళ్ళని సేవ్ చేసిన తర్వాత and the captain will be the last one to get into the lifeboat.